కరాచీ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ టీంపై న్యూజిలాండ్ టీం 1 కాదు 2 కాదు ఏకంగా 60 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం మొత్తం 50 ఓవర్లకు గాను ఏకంగా 320 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ కార్డులో టామ్ లథన్ 104 బంతుల్లో 118 పరుగులు, అలాగే న్యూజిలాండ్ ఓపెనర్ విలియంగ్ 113 బంతుల్లో 107 పరుగులు, అలాగే గ్లెన్ ఫిలిప్స్ కేవలం 39 బంతుల్లోనే 60 పరుగులతో పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే ఆడారు. ఇక 320 పరుగులు టార్గెట్ దిగిన పాకిస్తాన్ టీం కేవలం 260 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. దీంతో 60 పరుగుల భారీ తేడాతో సొంత గడ్డపై ఓడిపోయారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ టీం గ్రూప్ ఏలో పాయింట్స్ టేబుల్ నంబర్ 1 ప్లేస్కి చేరి 2 పాయింట్లు సంపాదించుకుంది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా గేమ్కు తగ్గట్టుగా సెట్ అయ్యి చాలా రెస్పాన్సిబుల్గా ఆడలేదు. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ టీం ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఇక ఫస్ట్ బ్యాట్కి దిగిన న్యూజిలాండ్ టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. న్యూజిలాండ్ ఓపెనర్ విలియంగ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. కాన్వే చూసుకుంటే కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ కూడా కేవలం 1 పరుగు చేసి కీపర్ క్యాచ్తో అవుట్ అయిపోయాడు. అలా పవర్ ప్లే మూసేసరికి న్యూజిలాండ్ టీం 48 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన డారీ మిచెల్ చాలా డాట్ బాల్స్ ఆడి 24 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ లథన్ విలియంగ్తో మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. విలియంగ్ అలాగే టామ్ లథన్ వీళ్ళిద్దరూ 4వ వికెట్కు ఏకంగా 118 పరుగులు చేసి టీమ్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అలా విలియంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ చూసుకుంటే చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే ఆడాడు. టామ్ లథన్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళిద్దరు డెత్ ఓవర్స్లో ఏకంగా 100 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ కేవలం 39 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఏ ఒక్క బౌలర్ కూడా వదలకుండా పాకిస్తాన్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. అలా న్యూజిలాండ్ టీం 50 ఓవర్లకు మూసేసరికి 320 పరుగులు అయితే చేశారు. ఇక 320 పరుగుల భారీ టార్గెట్కి దిగిన పాకిస్తాన్ టీం ముందుగా ఓపెనర్స్ బాబర్ అజమ్ అలాగే షకీల్ వచ్చారు. వీళ్ళిద్దరి నుంచి కావాల్సిన రన్ రేట్ అయితే పవర్ ప్లేలో రాలేదు. టెస్ట్ ఫార్మాట్లో ఆడుతున్నట్లు చాలా స్లోగా అయితే బ్యాటింగ్ చేశారు. బాబర్ అజమ్ మొత్తం 90 బాల్ ఆడితే 60 పరుగులు మాత్రమే చేసి, అలాగే షకీల్ 19 బాల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే రిజ్వాన్ కూడా 14 బాల్స్ ఆడి 3 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ అయితే కావాల్సిన రన్ రేట్తో బ్యాటింగ్ అయితే చేయకుండా ఏదో టెస్ట్ ఫార్మాట్లో ఆడుతున్నట్లు చాలా స్లోగా ఆడి వాళ్ళ ఇన్నింగ్స్ని అయితే క్లోజ్ చేశారు. ఇక మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ నుంచి కొంతవరకు మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. బట్ వాళ్ళకి కావాల్సిన రన్స్ అయితే రాలేదు. అలా 50 ఓవర్లు మీసేసరికి పాకిస్తాన్ టీం 260 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో సొంత గడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి పరాజయం అయితే పాలైంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.